వరంగల్లో ఒక ఎయిర్పోర్ట్ నిర్మించాలి. ఎంతో మంది ముఖ్యమంత్రులు, ప్రభుత్వాలు అన్ని ప్రయత్నాలు చేశాయి, కానీ అందులో ఉన్నటువంటి ఆ సమస్యలు క్లియర్ చేయకపోవడం వల్ల ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేకపోయాం. ఆ కళ కలగానే మిగిలిపోయింది, పేపర్ మీద ఉండిపోయింది, మాటల్లోనే ఉండిపోయింది. అటువంటి ఆ కళకి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల వల్ల, ముఖ్యంగా ఇందులో ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన ఇన్వాల్వ్ అయి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లో చేయాలని పట్టుదలతో చేసినటువంటి కార్యక్రమం వల్ల ఈ యొక్క మామ్నూర్ ఎయిర్పోర్ట్ మనం నిర్మించుకుంటున్నాం అనే ఒక కార్యక్రమాన్ని మనం ఈరోజు నిర్వహించుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్లకు మరి ఎందుకు దేవుడు బుద్ధి కలిగించలేదో, కనీసం తెలంగాణకు 2వ ఎయిర్పోర్టు తేవాలని ఆలోచన ఆయన చేసిందా? వరంగల్లో ఎయిర్పోర్ట్ ఉండాలి అని రైతులను ఒప్పించి మెప్పించి భూసేకరణ చేసి డిసెంబర్ ఆఖరి వరకు భూసేకరణ పూర్తి చేసి మార్చి 31 తారీఖు లోపల వరంగల్లో ఎయిర్పోర్ట్ పనులను ప్రారంభించుకుంటాం. నేను ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా.